అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న కేసును నందలూరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నిన్న రాత్రి ఓ మహిళ 12 తులాల బంగారు నగలను పోగొట్టుకుంది. బంగారు నగలు పోవడంతో ఆ మహిళ బాధితురాలు నందలూరు పోలీసులకు ఆశ్రయించింది. దీంతో నందలూరు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ను పరిశీలించి దొంగల జాడకై జల్లెడ పట్టారు. దాంతో నాగిరెడ్డిపల్లెకు చెందిన ఓ వ్యక్తి బంగారు ఆభరణాలను తీసుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. కాగా ఆ వ్యక్తి తీసుకోలేదని బుకాయించడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను చూపించి గట్టిగా ప్రశ్నించడంతో ఆ వ్యక్తి నిజం ఒప్పుకొని తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించాడు. దీంతో ఆ బంగారు ఆభరణాలను పోలీసులు బాధితురాలకు అప్పగించారు. కాగా ఘటనపై వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈరోజు ఉదయం సిద్ధపట్ట మండలము మా రిలేటివ్ ఇంటికి వెళ్ళాము. తిరిగి సాయంకాలం 7:45 తిరుగు ప్రయాణంలో నందలూరు స్వీట్ బేకరీ వద్ద మేము దిగాము. స్వీట్ తీసుకొని తిరిగి ఆకేపాడుకి వెళ్ళాము. మాది అక్కడ బ్యాగ్ మిస్ అయింది. దాంట్లో గోల్డ్ 4 గాజులు, ఒక చైను, లాంగ్ చైను మిస్ అయింది. మేము తిరిగి చూసుకునగా లేదు. మేము తిరిగి నందలూరు పోలీస్ స్టేషన్లో పోలీసు వారిని మేము కలిసాము. అప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని మమ్మల్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా చెక్ చేసి మా బంగారు రికవరీ చేయించి పోలీసు వారు చేయించారు. కనుక ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి, ఎస్ఐ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.